ప్రపంచం మనుషులకు ఒకటే కాదు కదా, అందరిని చంపుకుంటా పోతే మనుషులు ఒకరే ఉంటారా? కుక్కలు ఉండాలా, పక్షులు ఉండాలా, అనిమల్స్ ఉండాలా, అన్ని ఉండాలా? కుక్కల్ని చంపమనట్లేదు. ఎవరైతే స్ట్రీట్ లో తిరుగుకుంటా పిచ్చి పిచ్చిగా పిల్లల మీద దాడి చేస్తున్నాయో అలాంటి టైప్స్ వాటిని తీసుకెళ్లాలని అని అంటున్నారు. అది అవును. shelter లో పెట్టాలని అవునా? చంపమని చెప్పలేదు కదా. ఆబ్వియస్లీ చంపేశారని న్యూస్ లో వస్తున్నాయి. చంపేసారు. ఇప్పుడు చంపకుండా ఉంటే ఇంత రేణు దేశాయ్ కూడా ఇంత ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇట్లాంటి ఎటువంటి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఉన్నాయి, ఏడు కూడా కుక్కలు తిరుగుతున్నాయి. ఇంతమంది మనుషులు ఎన్ని కుక్కలు ఉన్నాయి చూడండి, ఆడ 5-6 కుక్కలు తిరుగుతున్నాయి. ఎవరినైనా ఏమన్నా కుక్కలు ఏమన్నా కరుస్తున్నాయా? ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాయి, ఎవరిని కూడా కుక్కలు కరవు. ఎక్సెప్ట్ ఏదో ఒక 0.1% ఏదో, అది చిన్నపిల్లల మీద కుక్కలు అది రాంగే, కానీ కుక్కలు అది అనిమల్స్ కదా. ఇప్పుడు ఇంకోటి, పిల్లల్ని వదిలేస్తే కుక్కలతోనే కాదు మనుషులతో కూడా ప్రమాదం. బయటకు వదిలేస్తే చిన్న చిన్న బోర్లు తీసి వదిలిపెడతారు. అంటే పిల్లల్ని, చిన్నపిల్లల్ని వదిలేస్తే కుక్కలతోనే కాదు ప్రతి ఒక్క దాంతో మనుషులతో ప్రమాదం ఉంది, వెహికల్స్ తో ప్రమాదం ఉంది. చిన్న చిన్న బోరింగ్ వేసి వదిలిపెడతారు, దాంట్లో పడిన రోజులు కూడా మనం చూసాం. కాబట్టి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళే కాపాడుకోవాలి. దీన్ని సాకు చెప్పి కుక్కలన్నిటిని చంపేయడం కరెక్ట్ కాదు. Solution ఏంటి మరి? అంటే దీనికి అట్లనే వదిలేయాలంటారా, మనం జాగ్రత్త తీసుకోవడమేనంటారా? ఒకటి సైమల్టేనియస్ రెండు ఉండాలా. ఇప్పుడు కుక్కలు మనం చూసుకుంటే మేజర్ గా దాడి చేస్తుంది ఎవరి మీద? మనుషుల మీద. ఒక పెద్దవాళ్ళ మీద ఎవరినైనా కుక్కను గరిచినట్టు ఉన్న దాఖలు ఉన్నాయా? చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలు 1 or 2 years 3 years పిల్లల మీద దాడి చేసింది. పెద్దవాళ్ళంటే బెదిరిస్తారు, పాయింట్ కుక్క చాలా భయపడిద్ది. మన పెద్దవాళ్ళు దాన్ని ఏం చేయబడలే. దాన్ని అట్లా కిందకు ఒంగోని ఇట్లా అంటే చాలు అది దూరంగా పరిగెత్తింది. అంటే చిన్న పిల్లల మీద దాడి చేస్తుంది. కాబట్టి చిన్న పిల్లల్ని పేరెంట్స్ జాగ్రత్త